అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రొడక్షన్ చూసుకుంటే కనుక మీది నెక్స్ట్ ఒక లేడీ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఏంటి, అంటే కంఫర్ట్ లెవెలా, లేదంటే కనుక షీ కెన్ హ్యాండిల్ అంటే ఇప్పుడు చేస్తున్నారు చాలా మంది లేడీ డైరెక్టర్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళని ముందుకు తీసుకొద్దామని లేదా కథ నచ్చేనా జస్ట్ ర్యాండమ్ ఇది నేను మాన్సా తోటి నాది 4th ప్రాజెక్ట్, ఫస్ట్ టైం కాదు. నాకు మాన్సా వర్కింగ్ స్టైల్ తెలీదు, ఏం కాదు. మేము మ్యాడ్ హౌస్ అని ఒక షో చేసాం యూట్యూబ్ లో, దానికి షీ వాజ్ అ రైటర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి కూడా షీ వాజ్ అ రైటర్. బెంచ్ లైఫ్ అని సోనీలో ఒక షో చేసాం, దానికి మాన్సా డైరెక్టర్. 3 చేశాక కూడా హౌ కెన్ ఐ నాట్ ట్రస్ట్ హర్, యునో. అండ్ తన కథ తీసుకొచ్చినప్పుడు కూడా, బికాజ్ మేము సంగీత్ తోటి మాకు ఆల్రెడీ ఒక షో చేసిన రిలేషన్ ఉండింది కాబట్టి, సంగీత్ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్. నాకు హోమ్ ప్రొడక్షన్కి వస్తున్నట్టుంది, వెరీ గుడ్, లెట్స్ డూ ఇట్ అని. మాన్సాస్ స్ట్రెంగ్స్ మాకు బాగా తెలుసు. సో అండ్ వీ వాంటెడ్ టు ప్లే ఆన్ దోస్ స్ట్రెంగ్స్. అసలు జెండర్ అని కాదు కానీ ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఆన్ హర్ టాలెంట్. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు యాక్టర్స్ కింద నా దగ్గర వచ్చిన ప్రాజెక్ట్స్ అని చెప్పి, మరి సైరా లాంటి ఎందుకు ఒప్పుకుంటారు? సైరా ఎవరికైనా లైఫ్ టైం ఆపర్చునిటీ కదండి. చిరంజీవి గారితో ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే నాకు చాలా. అంతేనా? 100%. బట్ మీలాంటి వాళ్ళు ఎలా డిజర్వ్ చేయొచ్చు అంటే, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే, ఒక పక్క నాన్నకి కూతురుగా ఫుల్ లెంగ్త్ రోజు అలా డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు యాక్చువల్లీ సైరా చేసినప్పుడు నాకు ఈ మేనిఫెస్టేషన్ గురించి అంత తెలియదు. ఇప్పటి నుంచి మేనిఫెస్ట్ చేస్తా. ఈ మధ్యలో చేయలేదు ఎప్పుడు? చేయలేదు. బట్ యా, ఓకే. మరి నాన్నతో చేశారు, మరి చరణాన్నతో ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదా? రాలేదు. ఇలా ఒక ఫ్రేమ్ లో కనిపించడం, ఒక సీన్ లో కనిపించడం. చరణ్ తోటి నేను ఫ్రేమ్లు కాదు, నేను ప్రాపర్ గా సినిమా చేస్తాను. డాడీ తోటి అంటే మనకు ఒక ఫ్రేమ్, ఆయన ముందు అంతకన్నా ఎక్కువ యాక్ట్ కూడా చేయలేను నేను. సైరాలో చేసిందే చాలా ఎక్కువ. ఊరుకోండి, మీ యాక్టింగ్ గురించి ఎవరు పేరు పెడతారు ఇప్పుడు? అసలు పెడతారు, మా ఇంట్లో పెడతారు. పెడతారా? ఎవరు పెడతారు? ఇంకా మీ నాన్నగారు ఎటు పొగుడతారు, ఇంకెవరు ఉన్నారు పెట్టేవాళ్ళు? మీకు బెస్ట్ క్రిటిక్ ఎవరు మీ ఇంట్లో? అన్న, నాన్న, ఇద్దరు, అందరూ. అదే అంటున్నా, మంచిగా వా వెరీ గుడ్, నువ్వు ఎంత బాగా చేసావు అని చెప్పి క్లాప్లు కొట్టడం కాకుండా, నిజంగా ఏదన్నా అప్ టు ద మార్క్ లేదు అంటే అది కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా షుగర్ కోట్ ఏం చేయకుండా చెప్పే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో. ఐ థింక్ దట్స్ ఐఎమ్ వెరీ లక్కీ దాని వల్ల. అయితే ఇప్పుడు ఇఫీలో మీ ఫాదరు మదర్తో కలిసి చూసారు, యాక్చువల్గా అప్పుడు చూసారు. సో చూడగానే ఇమీడియట్గా అంతమంది వేరే వాళ్ళందరూ వచ్చి క్లాప్స్ పడుతుంటే వాళ్ళ రియాక్షన్ ఏంటండి? నాకు ఎవరో ఫోటో పంపించారు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాన్న సైడ్కి తిరిగి ఫోన్, అక్కడ ఆబ్వియస్లీ చాలా కెమెరాస్ ఉన్నాయి, బట్ నాన్న ఫోటోలు తీస్తున్నట్టు నాకు ఎవరో పంపించారు. ఏమో ఆ ఫీలింగ్ నాన్నకి ఏముంటుందో ఐ నెవర్ ఆస్క్డ్, కానీ ఐ నో దట్ హి ఈస్ వెరీ ప్రౌడ్. బట్ మీకేమనిపించింది అంటే మిగతా వాళ్ళందరితో? నాకు మళ్ళీ చెప్తాను, నాకు ఇఫీలో ఒక తెలుగు సినిమా, అది కూడా నా ఫస్ట్ ఫిలిం సెలెక్ట్ అవ్వడం అనేది నాకు చాలా గర్వకారమైన మూవ్మెంట్. ఒక్కదాని ఉండకూడదు కదా నా చుట్టూ, మై మామ్ అండ్ డాడ్ ద రీజన్ ఫర్ నన్ను ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళు నా పక్కన ఉండాలి అనిపించింది. అందుకని అడిగాను అంతే. అంటే వచ్చే ఛాన్స్ ఇప్పుడే దే జస్ట్ కేమ్ ఫ్రమ్ హాలిడే, వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే 100% విల్ కమ్, నువ్వు ఎప్పుడు అడుగుతావు అని చూస్తాం, వేర్ కమింగ్ ఆఫ్ అని. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్, అదేంటి అడగగానే. సో దే కేమ్, ఇట్ వాజ్ అ వెరీ కంప్లీట్గా అనిపించింది నాకు, ఒక పరిపూర్ణమైనటువంటి ఫ్రేమ్ యాక్చువల్గా. యా, అంటే బేసిక్గా ఏంటంటే మిగతా అప్పుడు కలుస్తాం మాట్లాడుతుంటాం కానీ, బట్ ఇఫీలో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ వేదిక మీద మీ సినిమా చూసి మాకే చాలా ఇది అనిపించింది. దాని తర్వాత నాగార్జున గారితో మిమ్మల్ని చూసి ఇంకా హ్యాపీ అనిపించింది. ఏమన్నారు ఆయన ఫైనల్గా? ఆయన ఏం మాట్లాడారు అంటే ఆయనకు తెలియదు అనుకుంటా ఇఫీలో సెలెక్ట్ అయిందని. సో శివ స్క్రీనింగ్కి వచ్చారు ఆయన. సో ఇలా మా సినిమా స్క్రీనింగ్ ఒకటే కాదండి, కాంపిటేటివ్ దాంట్లో సెలెక్ట్ అయింది అంటే, ఓ రియల్లీ దట్స్ సో గుడ్ అన్నారు. బట్ యాక్చువల్గా చూసుకుంటే మా టీంలో ఉన్న 7గురిలో, ఆ రోజు ఉన్న 7గురిలో 5గురు నాగార్జున అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్. ఐదర్ యాజ్ ఎగ్జాక్ట్లీ ఐదర్ అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది మెంటర్షిప్ చేశారు అక్కడ అలా కానీ. సో హీ వాజ్ వెరీ ప్రౌడ్ టు సీ సార్ మాది అన్నపూర్ణ అంటుంటే హీ వాజ్ లైక్ ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ అని. సో దట్ వాజ్ అ గుడ్.